పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సెంట్రల్ బ్యాంక్ లో భారీ స్కామ్ బట్టబయలైంది. ఒక చనిపోయిన వ్యక్తి పైన 4 కోట్ల రూపాయల రుణాన్ని అందించింది ఆ సదరు బ్యాంక్. వారసులు ఒక్కసారిగా బ్యాంక్ వెళ్ళడంతో ఈ యొక్క భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 2020లోనే వడ్డీ కాసిన వ్యక్తి మరణించాడు. అయితే 2024లో వడ్డీ కాసుల పేరు పైన నకిలీ డాక్యుమెంట్ సృష్టించారు కొందరు మోసగాళ్ళు. ఇక వేముల దీవిలోని 19 ఎకరాల రొయ్యల చెరువు పైన రుణం తీసుకున్నారు. 4 కోట్ల రుణాన్ని కొట్టేశారు కూనపరెడ్డి ప్రసాద్, చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తులు. అయితే చెరువు యజమానులు బ్యాంకులో రుణం కోసం వెళ్ళగా ఈ భారీ మోసం వెళ్ళలోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్ ప్రకాశం నిలదీశారు. చెరువు యజమానులు రూల్స్ ప్రకారమే రుణం మంజూరు చేస్తామని బదులిచ్చారు. గత అర్ధరాత్రి వరకు కూడా బ్యాంక్ ముందు హైటెన్షన్ నెలకొంది. ఏకంగా వడ్డీ కాసులైనటువంటి ఒక వ్యక్తి 2020లోనే మరణించాడు ఆయన. ఆ తర్వాత 2024లో ఆయనకున్నటువంటి 19 ఎకరాల రొయ్యల చెరువు పైన ప్రస్తుతం కొంతమంది వ్యక్తులు ఇద్దరు కూడా ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసి దాని ఆధారితంగా 4 కోట్ల రూపాయలని రుణాన్ని తీసుకొచ్చుకున్నారట.